అంటాడు ఇక ఇంకా స్టార్టింగ్ అదే కనపడుతుంది. తర్వాత ఒక రాజమండ్రి అనే వర్డ్తో స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ ప్రోమో సాంగ్ చూసుకున్నప్పుడైతే చాలా బాగా అనిపించింది. మన కుర్చీదాత ఘట్టమని మహేష్ బాబు నోటి వెంట కుర్చీదాత డైలాగ్ రావటం అనేది రియల్ గ్రేట్. అది తాత అదృష్టం అనుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి ఏదేదో డైలాగ్ చెప్పేసి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పి మనకు మాత్రమే ఎంటర్టైన్మెంట్ చేస్తున్న కుర్చీదాత ఈరోజు మహేష్ బాబుని కూడా ఆకర్షించిందంటే మరి తమన్నా, గురుగారి దయనా, మరి యూట్యూబర్ల దయనా, లేదంటే డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దయనా తెలియదు. మొత్తానికైతే తాత సినిమాల్లో ఆ సాంగ్లో ఫుల్ సాంగ్లో కూడా చూసాము. ఫుల్ సాంగ్లో తాత కనపడలే, కొంచెం డిసప్పాయింట్ అది. లిరిక్స్ బాగానే అనిపించినాయి. ట్రోల్స్ అయితే బాగా చేస్తున్నారు. ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడెక్కడో దొరికిందని చెప్పేసి. సో మీకు నచ్చకపోతే వదిలేండి రా భయ్, ట్రోల్ ఎందుకు చేస్తున్నారు. మీకు నచ్చింది కాబట్టి దాన్ని ట్రోల్ చేసేసుకొని మీరు బతుకుదాన్ని మీరు ట్రోల్ చేసేస్తున్నారు. సో మనకు చెప్పేవాడికి ఇది ఒక పని అయితే, తీసుకునేవాడికి అదొక పని అయితే, యూట్యూబర్లకి ట్రోల్ చేసేవాడికి కూడా అదొక పని కాబట్టి ఆ ట్రోలింగ్ మీరు పెట్టుకున్నాడు. వాడు ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు, బాగా లేకపోతేనే కదా ట్రోల్ చేసేది అనుకుంటారు కదా. బాగా లేకపోతే బాగా ఉన్నదని నేను కదా, వాడు బతికే అది ట్రోల్ చేసుకుంటే మన బతుకు. వాడికి పుట్టగుట్టి కోసం, వాడి ఖర్చు కోసమే వాడు ట్రోల్ చేసేసుకుంటాడు. సో ఏదేమైనా కానీ సాంగ్ అయితే బాగా అనిపించింది. యూత్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా బాయ్. మహేష్ బాబు డాన్స్ చూసినావు కదా, నువ్వు చూలే మరి. ఇప్పటివరకు ఎవరు మన శ్రీలీల మంచి డాన్సర్ అని అంటున్నారు, మరి ఆమెతో పాటు మంచిగా ఎగురుతున్నాడు. మహేష్ బాబు వయసు ఆడే కనపడుతున్నారా బాయ్, 50 అంటున్నా. 50 ఇంకా 50 తగలే బాబు. 25 వేసుకో, నాకు 47, ఆయనకి 47, 27 లాగా కనపడుతున్నాడు ఆడ తాత మహేష్ బాబు. సో తాత మరి సినిమాలో నాకు తెలిసి సినిమాలో తాత వస్తాడు కావచ్చు. మహేష్ బాబు సగం డైలాగ్ చెప్పింది కదా, మిగతా డైలాగ్ బాబు చెప్తే బాగోదు కాబట్టి తాత వచ్చి చెప్పాలని కోరుకుంటున్నా. ఫుల్ సాంగ్లో అయితే నాకు తాత కనపడలే. ఇక నాకు కూడా వస్తుంది కొంచెం. రేపు తాత గురించి సాంగ్ రాసుకుని వస్తా, అప్పుడు వేద్దాం గట్టిగా. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. రాజమండ్రి డైలాగ్స్, రాజమండ్రి వర్డ్స్ కొన్ని వచ్చినాయి. స్టార్టింగ్ ఆ లిరిక్స్ తోటి వచ్చేసినాయి. గుర్తెట్టుకో అంటున్నా. ట్రైలర్లో కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి సంక్రాంతి పండగకి అదే ఎవరు ప్రకాష్ రాజ్ ఏదో డైలాగ్ ఉంటుంది, ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడని. సంక్రాంతికి బాబు మొగుడై కూర్చుంటాడు కావచ్చు. ఎందుకంటే మళ్ళీ బాలయ్య బాబు సినిమా కూడా లేనట్టుంది సంక్రాంతికి. ఖచ్చితంగా సంక్రాంతికి మహేష్ బాబు అల్లుడు కాదు మొగుడులాగా వచ్చేస్తాడు. ఇక తాత అదృష్టం మరి. నాకు తెలిసి ఇంకో 15 రోజులు కాదు, పండగ అయిపోయేదాకా తాత మనకు దొరకడు. ఏదో ఒక వీడియోలో తాత గురించి మాట్లాడేసుకుని పెట్టేసుకోండి. ఎందుకంటే సినిమా వీడియో రిలీజ్ అయి బయటకు వచ్చే వరకు తాతను రానియారు. ఎందుకంటే ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు ఇంటర్వ్యూ చేసేసుకుంటున్నారు, ఆయన గురించి తెలుసుకుంటున్నారు, సినిమాలో ఎలా అనిపించింది అని చెప్పేసి. టోటల్గా సాంగ్ అయితే లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంటే కదా. మొన్న బిగ్ బాస్ అయిపోయింది, రచ్చ అయిపోయింది, మర్చిపోయినాం కదా. దాని గురించి మనం చర్చించుకొని మనం గొడవలు పెట్టుకొని మళ్ళీ చేసుకుంటున్నా. ఇక్కడిది అక్కడే సినిమా చూస్తాము, ఆ గేట్ తర్వాత మర్చిపోతాము. ఈ సాంగ్ వచ్చేసింది, సినిమా పండుగ తర్వాత అయిపోతుంది, పండుగ వరకే రచ్చ ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతారు అంతే. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు, కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు అవి కుర్చీ తీసి మడత పెడతావు, గోడ కానిస్తూ అంటే సైడ్కి పడుకోబెడతావు. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు రా రా మరి ఏం చేస్తారు నేను చూపిస్తారా మరి. వాళ్ళ పని అది కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, నీ యూట్యూబర్, నీకు వీడియోలు కావాలి, నువ్వు తీసుకుంటున్నావు. వాడికి ఏం పని, ట్రోలింగ్ చేసుకుంటే వాడికి యూట్యూబ్లో నలుగా. నీ కూతురు కానీ ఇట్లా ఆ తర్వాత ఏంది వర్డ్ నాన్న అంటే ఎలా ఉంటుంది అన్నట్టు ట్రోల్స్ చెప్పాలి. కుర్చీ మడత పెట్టి కూర్చొని లేచిన తర్వాత మడత పెట్టి సైడ్కి నిలబెడతామా, లేదంటే దాని ప్లేస్ దాన్ని అట్లా సైడ్కి పడుకోబెడతామా అని చెప్పాలి. అదే చెప్తున్నా, ట్రోలర్ చెప్తాను, నువ్వు వారికి పంపించు. ట్రోల్కే చెప్తున్నా, కుర్చీ మడత పెట్టి తీసి పక్క పెడతారా. లేదు ఇంకా ఏం చేస్తారు అనుకుంటారా, కుర్చీ మడత పెట్టి నేనే మేడం మీకే పీక్తారా మరి. నా దగ్గర కుషన్ పార్క్ అని రెగ్యులర్ వస్తున్నా, ఎవ్రీ 3-4 o'clock తర్వాత 7 వరకు ఉంటున్నా. రా మరి వచ్చి చూపిస్తాను నీకు, రియల్ గేమ్ చూపించాలి, నేను కూడా చూపిస్తా. తాత పోయిన తర్వాత కుర్చీ చేసుకొని నేనే కూర్చుంటా. ఓకేనా, ఇది మాత్రం క్లియర్ బై. తాత కుర్చీ తాత లేవగానే ఆ సీట్లో ఖర్చు పేసేది నేనే. తాతకి వర్క్ కల్పిస్తున్నా ఓవరాల్ తాతకు అరే తాత ఎక్కడ మనం ఎక్కడ. తాతకు మెరిసింది నాకు మెరిసింది, నేను తాత అంత ఎక్స్పీరియన్స్ కాదు. తాత ఏజ్ వేరు, ఆయన గుర్తింపు వేరు, ఆయన లెక్క వేరు, ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. తాతకు పోటీ మనం కాదు. తాత రాకుండా మానే షాపింగ్ ఉన్నారా బై, నేను ఇంటిగానే ఉంటా అంట. అప్పుడు ఆడ ఖర్చు వేసుకొని కూర్చుంటా నేను. ఓకేనా, ట్రోలర్స్ అంటారా వస్తే రమ్మను, కుర్చీ మడత పెట్టి ఏం చేయాలా, మెడల్ మీకు వెళ్ళి పీకాలనా ఇంకేమన్నా చేయాలన్నా. తాత కుర్చీ వాడతారా? తాత కుర్చీ వాడుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మడత కుర్చీలు రావట్లేవు కదా. మళ్ళీ వరంగల్ పోయి తాత కుర్చీ తెచ్చేసుకుంటా. అవసరమైతే తాతకు అంత ఇంత ఇచ్చేస్తా. ఆ కుర్చీ తెచ్చి నేనే మడత పెట్టుకొని కూర్చుంటా. ట్రోలర్స్ రమ్మంటే వచ్చేయండి. పాట బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేయండి. ఆ సినిమా వరకు, ఆ పాట వరకు అంతే. నువ్వు ట్రోల్ చేసేసుకోండి, వీడియోలు కావాలనుకోండి, యూట్యూబ్ వీడియోలు పెట్టేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సంక్రాంతి తర్వాత మళ్ళీ మర్చిపోతావు కదా, అంతే. తాత అయితే అప్పుడప్పుడు మనకు కనపడతాడు. బాబు దృష్టిలో తాత పడడం రియల్లీ గ్రేట్. శ్రీలీల వాళ్ళిద్దరు జోడి ఎలా అనిపిస్తుంది? కిర్రాకు
బాగుంది. బాబులో మీకు ఏమన్నా 40-50+ కనబడుతుంది. నన్ను చూస్తే 60 అంటున్నారు, బాబులో కనబడుతుందా? బాబు ఏజ్ నా ఏజ్ ఒకటే, మరి బాబులో 27 కనబడుతున్నాడు, ఆడ 47 ఉంటుందేమో నాకు తెలిసి. మరి మీరు 50 తాత అది ఎందుకు ట్రోలర్లకు ఎందుకు కనబడట్లేదు? మరి సూపర్ కనిపించింది, బాగున్నది, చాలా బాగా చేస్తున్నాడు, మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు. థియేటర్లో సినిమాకి ఆ పాట హైలైట్ అవుతుంది.